నేను ఈరోజు రామకుప్పం వచ్చినప్పుడు అందరినీ కాదు, సెక్యూరిటీ కాదు, కొంచెం సెక్యూరిటీ కూడా ఉంది కాదు. ఈరోజు నేను రామకుప్పం వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ చూడని అభిమానం మీ దగ్గర నుంచి నేను చూశాను. నేను 40 సంవత్సరాలుగా రామకుప్పానికి వస్తూనే ఉన్నాను, కానీ మీ ఎమ్మెల్యేగా 35 సంవత్సరాలు వచ్చాను, ముఖ్యమంత్రిగా వచ్చాను. కానీ ఈ రోజు చూసిన అభిమానం మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఒకరిని కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉందండి. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నా తెలుగింటి ఆడపడుతున్న మంగళహారతులు ఇచ్చి, చంద్రన్న మీరే మాకు దిక్కని, మమ్మల్ని కాపాడమని, మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని మా ఆడపడుతులందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే మరిగా ఈ రోజు యువతను చూస్తున్నా. నేను ఎప్పుడూ నేను ఊహించిన మా తమ్ముళ్ళు ఇంత హుషారుగా ఉంటారని. యువత ఆకాశానికి ఎగిరే పరిస్థితి వస్తున్నారు. యువతే కాదు, 10-11 సంవత్సరాలు ఉండే పిల్లలు, టీనేజర్స్, అందులో కూడా ఆడపిల్లలు, మగపిల్లలు హుషారుగా మీరు వస్తున్నారంటే మీ ఎనర్జీ చూస్తే నాకు అనిపిస్తుంది నా వయసు కూడా మర్చిపోయాను. నా వరకు ఎప్పుడు కూడా వయసు అనేది ఒకటే నెంబర్ తప్ప ఎప్పుడు కూడా నాకు ఆలోచనలో 14-15 సంవత్సరాల పిల్లలు ఎట్లా ఆలోచిస్తారో ఆ విధంగా నేను ఆలోచిస్తానే ఉంటాను. మామూలు కాదు, 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేసేది నా ఆలోచన విధానం. ఇక్కడ నాయకులందరూ ఉన్నారు. నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు, సమన్వయ కమిటీ సభ్యులు ఆంజనేయ రెడ్డి గారు, రైతు కమిటీ అధ్యక్షులు చలపతి గారు, క్లస్టర్ ఇన్ఛార్జి మహమ్మద్ రఫీ గారు, మున్సాంగ్ గారు, మహిళా అధ్యక్షురాలు పద్మమ్మ గారు, ఐటీడీపీ అధ్యక్షులు సురేష్ గారు, మాజీ వైస్ ఎంపీ చిన్ని కృష్ణ గారు, యువత అధ్యక్షులు విశ్వనాథ్ గారు, ప్రధాన కార్యదర్శి నరసింహులు గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, మండల ఎస్టీసీఎల్ అధ్యక్షులు కామరాజ్ నాయక్ గారు, వందుకుల క్షత్రియ అధ్యక్షులు జేఈ గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాలాజీ నాయక్ గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు జయశంకర్ గారు, మనోహర్ గారు, పట్రనారాయణ గారు, నాగభూషణ్ గారు, జ్ఞాన శేఖర్ రెడ్డి గారు, వెంకటరమణ గారు, గౌడ నాయక్ గారు, గిరిరాజు నాయుడు గారు, పాండ్యన్ గారు, రాజేశ్వరి గారు, పివి సీతాపతి గారు, శ్రీనివాసరెడ్డి గారు, గంట్లప్ప గౌడ్ గారు, అన్ని పంచాయతీల నుంచి వచ్చినటువంటి నాయకులకి అందరికీ, అదే మరి మైనారిటీ నాయకుల నుండి సలాం సాబ్ గారికి, అదే మరి జనసేన ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఇటు తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. జనసేన మండల పార్టీ అధ్యక్షులు హరీష్ గారు, గంగాధర్ గారు, శ్రీకాంత్ గారు, శ్రావణ్ గారు, పవన్ గారు, మిగిలిన నాయకులందరికీ నమస్కారాలు. తమ్ముళ్ళు
ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మా ఆడబిడ్డల ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మీరేదైతే ఇటీవల 1,00,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోయారు, నాకైతే మీరు సాధిస్తారని నమ్మకం వచ్చింది. మీకు కూడా నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగ్ వచ్చిన తర్వాత మీరందరూ గ్రామ గ్రామానికి వెళ్ళి 100 రోజులు నా కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు కోసం పనిచేయండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించే బాధ్యత నాది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పారు, వస్తామంటే నాకే ఎంత ఆనందంగా ఉందంటే 30 రకాల కూరగాయలతో, ఇక్కడ పండిన కూరగాయలతో నాకు బ్రహ్మాండమైన హారం తయారు చేసేశారు. ఇది కళ నిజమా నాకే అర్థం కావడంలా. అంటే మామూలుగా 30 రకాల కూరగాయలు పండుతాయని ఎవరు ఊహించారు. అది కూడా ఒక పెద్ద హారం తయారు చేస్తాను ఓకే అందలేదు. నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశా. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అప్పుడే నేను హైటెక్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో హైటెక్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. దాని ఫలితమే 30 రకాల కూరగాయలు ఈ రోజు రామకుప్పంలో పండుతున్నాయి. ఆ రోజు మీరు చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ చెల్దిగాని పనిలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి ఉండే విజన్ అది. ఆ తర్వాత మీరు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ కూడా తుంపర్ల సేద్యం కానీ బిందు సేద్యం కానీ 100% ఎస్సీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ అది. ఎందుకంటే మైక్రో ఇరిగేషన్ వల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు పొదుపుగా 3 ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు. దిగుబడి పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, నాణ్యమైన క్వాలిటీ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్నాను. హంద్రీ నీవా నీళ్లు వీకోట వరకు తీసుకొస్తే 13% పనులు కావాలి. దుర్మార్గమైన పాలన చేయలా పని చేయకుండా మీనమేషాలు లెక్కేశారు. ఈ రోజు నేను వస్తున్నానంటే ప్రొక్లైన్లు పెట్టి కలబెడుతున్నారు. కాలువలో కలబెడితే ఏం జరుగుతుందని అడుగుతున్నా. అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికలు వస్తున్నాయి, మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశం గారు ఉండుంటే, మన పార్టీ అధికారులు ఉండుంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, పులివెందులకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అడుగుతున్నా, ఎవరైతే మంత్రి ఉన్నారో వీళ్ళ మంత్రికి కాంట్రాక్టర్లకు ఉండే కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం పైన లేదు. అందుకే మొత్తం పనులు వీళ్లే చేసి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి, మాకు అందరి నీవా నీళ్లు కావాలి, ఇది మా హక్కు, అవునా కదా? మళ్ళా అందులో కూడా నేను నీళ్లు బారించమంటే వీళ్ళు అవినీతి బారిస్తున్నారు. దొంగలు వీళ్ళు, ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని
ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని వచ్చి చెప్తున్నారు మీరేం చేశారని. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ ఏం చేశామో ప్రతి ఒక్క గ్రామానికి వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడొస్తుంది. నువ్వు నడిచేది మేము వేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేము వేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకున్న నీ బిడ్డ స్కూల్స్ లోనే కాలేజీల్లోనే అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు తాగే నీళ్లు నేను కట్టిన పాలారు పైన చెక్ డ్యాముల ద్వారానే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదువుకోవాలని. ఈ నాలెడ్జ్ ఎకానమీలో కుప్పం నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని. ఒక మాట చెప్పాలంటే కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనుకున్నా. ఇప్పుడు అలాంటి పిల్లలు నేను చూస్తున్న వాడికి ఏం అర్థం కాదు, కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ పిల్లలకి. దానికంటే ఏం కావాలని అడుగుతున్నా. అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను, యూనివర్సిటీ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ పెట్టాం, జూనియర్ కాలేజీలు పెట్టాం, హై స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది. పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు. పాపం వాళ్ళని అడ్డుకున్నారు, కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిలబెట్టాను, అడిగాను, అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వడంలా, ఆడ పనిచేసే స్కావెంజర్కి డబ్బులు ఇవ్వడంలా. అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు మీరు చూశారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని అట్టహాసంగా బటన్ నొక్కాడు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వచ్చి ఏడుస్తూ అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు తీసుకుని వెళ్ళిపోమంటున్నారు, కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి, లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదంటే భయపడద్దమ్మా, ఈ సంవత్సరం నేనే చదివిస్తా, ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చా. అంటే రాష్ట్రంలో ఎంతమంది పిల్లలకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టారు? బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు, నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బొక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, ఎవరు పేపర్లో చూశారు ఫీజు రీఎంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా? ఎవడబ్బా సొమ్మిది? మీ నాన్న ఉందా? నీ జాగీరా ఇది? అంటే అడిగేవాడు లేడని, మీరు మోసపోతారని, పేదవాడిని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏమనాలో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా. ఆదాయం మనకు కాదు, న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా సగం కొట్టేసి సగం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా దోచుకుని నేనేదో ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నానని నటించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అందరూ మోసపోయాం, అందరూ నష్టపోయారు. మా పోలీసులు కూడా కనుక వాళ్ళు కూడా నష్టపోయారు. అందరికంటే ఎక్కువ బాధితులు వాళ్ళే. టీచర్లు, పోలీసులు, ఉద్యోగస్తులు, మా అంగన్వాడీ టీచర్లు అయితే రోడ్డు మీదనే ఉన్నారు, గురుకుల పాఠశాల టీచర్లు రోడ్డు మీదనే ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీదనే ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీదనే ఉన్నారు. ఎవరున్నారు ఇంట్లో? ఎవడూ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు, అందరూ రోడ్డు మీద ఉన్నారు. నేను అడుగుతున్నా, ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా తమ్ముడు అడుగుతున్నా? మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
జాబ్ క్యాలెండర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఈయన చూస్తే అందరికీ భయం, ఎందుకంటే వాటాలు అడుగుతాడు. వాళ్ళు పెట్టుబడి పెడితే ఎంత వాటా ఇస్తావు? వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయింది. ఒక్కరు కాదు, లూలు గాని అదాని డేటా సెంటర్ గాని అందరూ పారిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తమ్ముళ్ళు ఎవరు రావాలి? నేను ఒకటే, మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈ రోజు యువత, టీనేజ్ బాయ్స్ కి గర్ల్స్ కి, ఇక్కడుండే ఆడబిడ్డలకు మగవాళ్ళకి అందరూ చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలువి. ఎందుకంటున్నానంటే నిన్నే బెంగళూరు ఫోరంలో నేను మాట్లాడాను. 21వ శతాబ్దం ప్రపంచమంతా కూడా నాగరిక ప్రపంచం, ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచమంతా తెలుగు వాళ్ళు వెళ్ళారు, భారతీయులు వెళ్ళారు. అందరికంటే తెలివిగా పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు అయిందని నేను గర్వపడుతున్నా. అది ఆ రోజు మనం ప్రారంభించిన ఐటీ గాని ఎడ్యుకేషన్ గాని. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లో క్షీణించే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, రైతు ఉన్నాడు, ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మరి బటన్ నొక్కుడు ఏమైంది? ఏమైందని అడుగుతున్నా. 10,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు దోచేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదని అడుగుతున్నా. మొన్నటి వరకు తెలంగాణ కంటే బాగా ఇస్తాం, మీకేం కావాలని ఇస్తామని చెప్పి అంగన్వాడీకి ఇప్పుడు అంటున్నారు మేము ఎప్పుడు ఆ మాటే మాట్లాడలేదని. మా తమ్ముడు అంటున్నాడు నేను బూతులు తిట్టలేకపోతున్నా. కడాన మనమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా బాధితులే ఈయన పరిపాలనలో. ఇప్పుడే నారాయణ రెడ్డి అని శాంతిపురంలో ఒక ఆయన పార్టీలో చేరాడు. ఆ మహాతల్లి ఒక మాట మాట్లాడింది, ఆయన భార్య. ఆవిడ మాట్లాడుతూ మేము ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం, నష్టపోయాం, మేము కూడా రెడ్లైనా కూడా ఈ పరిపాలన దుష్ట పరిపాలన, వ్యవసాయం నష్టపోయాం, ఏ ఒక్క రెడ్డి కూడా బాగుపడలేదు. నేను ఇంటింటికి పోయి చెప్తాను, తిరిగి తెలుగుదేశం వస్తే తప్ప మాకు మోక్షం లేదని ఆ కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక మాట అన్నారు, వాళ్ళు మాట్లాడినప్పుడు, ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు, సార్ మీరు కానీ గట్టిగా లేకపోతే రేపు మా ఇంట్లో ఇప్పటికి మా ఆస్తులకే రక్షణ లేదు, రేపు మా ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే నాకు అర్థం కాల. అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. నేను అడుగుతున్నా, మీ ఆస్తికి మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే సర్వే చేశాడు, సర్వే చేసి కనీసం మీకు చెప్పకుండా రికార్డు రాసేశారు. అంటే మీ ఆస్తి ఎవడుకుందో నాకు తెలియదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి మనం. అది కూడా ఎత్తుక్కోవడానికి కూడా వీలు కాని పరిస్థితి. రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు, ఆస్తులు కొట్టేసే దొంగలు కూడా తయారైపోయారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఎంఆర్ఓకి అధికారాలు తీసేసి ఆర్డీఓకి ఇస్తారంట. ఆర్ఓఆర్ కానీ ఇవన్నీ కూడా
అంటే కొత్త చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ప్రైవేటు వ్యక్తులు పెట్టుకొని మీ రికార్డులు ఆయన మెయింటైన్ చేపిస్తారంటే తమ్ముళ్ళు మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే మీ ఆస్తులకు విలువ లేదు, మీకు భద్రత లేదు. ఇలాంటి దుర్మార్గులు వస్తే రేపు ఏమవుతారు? మీరు నాలాంటి వాడికే రక్షణ లేదంటే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నియంత పాలన, ఒక ఎలాంటి వ్యక్తి అంటే వేరే వాళ్ళు పచ్చగా ఉంటే చూసి సహించలేని వ్యక్తి పరిపాలిస్తున్నాడు. పాలకులు ఎప్పుడు ఎట్లుండాలంటే నా ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ బానిసలుగా ఉండాలా, నా పైనే ఆధారపడాలా, నేను మాత్రం దోచుకోవాలనుకుంటే అది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం కోరుతున్నా. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. మీరు చేయని తప్పులకి ఎంతమంది జైలుకు పోయి వచ్చారు? తమ్ముళ్ళు అడుగుతుంది. ఇక్కడ మునసాయం కూడా జైలుకు పోయి వచ్చారు. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. నేను నా జీవితంలో కుప్పంలో ఇలాంటి జరుగుతాయని ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఊహించలేదు. అలాంటిది 400-500 పైన, ఒక్కొక్కరి పైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు జైలుకు పంపించడం అంటే మనల్ని హింసించి మనలందరినీ బానిసలుగా చూసి పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరైనా ధైర్యంగా నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో మీరున్నారా? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా అడిగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. నేను మీకు అండగా ఉంటా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది 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 అని మరొకసారి వారందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, నేను ఒకటే పేర్లు చెప్పను కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేది చూశారు, తెలుగుదేశమే. ఏం అనుమానాలు వద్దు, కలలుగనొద్దండి. దౌర్జన్యాలు చేసి ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తే నమ్మద్దండి. ఇప్పుడు 100 రోజులే ఎన్నికలింగా. ఈ పోలీస్ స్టేషన్ ముందరనే నా మీటింగ్లు పెట్టాను. అప్పుడు మీటింగులకు ఇప్పుడు మీటింగులు మీరు చూస్తున్నారు. ఒకవేళ మీరు బలవంతం చేసి మా ప్రజల మీద కేసులు పెడితే, వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీ పోలీస్ స్టేషన్లు ఏమీ పని చెయ్యలేవు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా రంగంలో ఉంది. ఎవరైనా మీ ఇష్ట ప్రకారం చేస్తే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, భయపడితే మాత్రం భయమే మనల్ని చంపేస్తుంది. ధైర్యంగా ఉంటే ఏమీ కాదు, విజయం మనదే అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో 1 లక్ష మెజారిటీ రావాలంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఇంట్లో తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని బయలుదేరాలి. ప్రజల్లో చర్చ చేయాలి. 5 ఏళ్ళు ఏమి నష్టపోయామో ఒక రైతుగా ఆలోచించాలి, ఒక నిరుద్యోగిగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఏం కావాలో మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ఒకటే హామీ ఇస్తున్నా. తిరిగి 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామాల్లో ఇంకా కొన్ని మౌలిక వస్తువులు మిగిలిపోయినాయి, అవన్నీ చేపిస్తా. ప్రతి ఒక్క ఎకరాకు మంచి
సాగునీరు ఇప్పిస్తా. ఇంటింటికి నేను ఆ రోజు జలసిరి కింద ఎన్టీఆర్ జలసిరి కింద 2 రూపాయలకు 20 లీటర్ నీళ్లు ఇస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. 5 రూపాయలు 10 రూపాయలు అవి కూడా పనిచేయడం లేదు. ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. మహాలక్ష్మి కార్యక్రమం కింద ప్రతి ఒక్క మహిళకి నెలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఇంకో పక్క ఆడబిడ్డ నిధి కింద పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్న తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మళ్ళీ మిమ్మల్ని ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టా, దీపం పెట్టి ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా. నాకు అన్ని సాధించా. ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం, నా తర్వాత కూడా నేను చేసిన పనులు ఫలితాలు ఇచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా. అది చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఉండాలి. ఆర్థిక అసమానత తగ్గించాలి. ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ ఒకటి నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాని కిందనే రోడ్లు వచ్చాయి, దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి, దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మీరు డబ్బులు సంపాదించడం కాదు, నీతో పుట్టిన వాడిని, మీ ఊర్లో ఉండే వాళ్ళని ఒకరినో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది, నీ జన్మ సార్థకత. అదే పని నేను చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ జన్మభూమి తీసుకొచ్చాను, జన్మభూమి పిలిపించాను. విదేశాల్లో ఉండేవారు కూడా మీ ఊర్లో మీ స్కూల్ పిలుస్తా ఉంది, వచ్చి బిల్డింగ్ కట్టు, మీ ఊర్లో నీ మనుషులు పిలుస్తున్నారు, రోడ్డు వెయ్యి అనే పనులు చేయించాం. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, అవన్నీ అయిపోతున్నాయి, మనమే చేసుకోగలుగుతాం. కానీ పేదవాళ్ళకు అండగా ఉండడం సామాజిక బాధ్యత. నా జీవితంలో ఒకటే సంకల్పం, ఆ సంకల్పం అనునిత్యం నేను సంపాదించేదంతా ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకి చెందాలనేది నా సంకల్పం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ దుర్మార్గులు చేసేది పేదవాళ్ళు నిరుపేదలుగా చేయాలనుకుంటున్నారు. 24 గంటలు భిక్షమెత్తుకోవాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని
ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు 10 రూపాయలు మనం ఇస్తే 100 రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైపోయింది, ఆయన సినిమా అయిపోయిందని అర్థమైపోయింది, ఇంకెవరు భయపడని కూడా అర్థమైపోయింది, తిరుగుబాటుకు సిద్ధమైపోయారని కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తారంట. ఏంటమ్మా ఎమ్మెల్యేలు మార్చేస్తే అయిపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు, ఒక గ్రెనైట్, సొంత గ్రెనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం, ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేశాడు పాపం. 200 కోట్ల రూపాయలు గ్రెనైట్ వ్యాపారం చేసుకున్నారు, చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు. 40 లక్షలు కరెంటు చేతులు కట్టకుండా ఆ కరెంటు బిల్లు ఎవరికి వచ్చిందంటే దోచుకున్నాడుకు రాలేదు, ఎవరి పేరుతో ఆస్తుందో వాడికి వచ్చి ఆ 40 లక్షలు ఇది కట్టమంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉందా తీవయ్యా నువ్వు? పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతి పరుడు, సాక్ష్యాలతో ఇస్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, మాట్లాడితే కుప్పానికి వస్తాడు, మాట్లాడితే కుప్పానికి ఎందుకు వస్తున్నాడు తెలుసా మీకందరికీ? మన మీద ప్రేమతో కాదు, మన గ్రనైట్ల పైన ప్రేమ అతనికి. కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి, దోపిడీ కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, మీరు మంత్రా దళారిలా అని అడుగుతున్నా. దళారులైతే దళారుల వ్యాపారం చేసుకోండి, మంత్రులైతే సేవా కార్యక్రమాలు చేయండి. ఏదో నా మీద దాడి చేసినంత మాత్రాన భయపడిపోతాననుకోవద్దండి. అవినీతి పైన నిరంతరం పోరాడుతా మీరు మిక్కిందంతా కక్కించే వరకు వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు చూస్తే అవసరం లేని కాలువల కోసం 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, అందరినీ కాలువ తవ్వుతున్నారు. ఎందుకు? మీ మీద ప్రేమ కొద్దా? దేనికి? కాసుల కక్కుర్తితో డబ్బులు కొట్టేయడానికి. చేసేది 10 రూపాయల పని, బిల్లు చేసుకునేది 100 రూపాయలు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి డబ్బులు? ఇది మీ డబ్బులు, ఎవరి డబ్బులు? ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి మీ మంత్రిని తీసేస్తావా? తీస్తావా అని అడుగుతున్నా. ఇంకొకరికి ఎంపీ ఇచ్చావు, ఆ ఇంట్లోనే ఇంకొకరికి ఎమ్మెల్యే ఇచ్చావు. అంటే రౌడీజం చేస్తే భయపడిపోయి ఓట్లు వేసే రోజులు అయిపోయినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి రౌడీలు 45 ఏళ్ళు ఎంతో మంది చూసా. నేను అనుకోనుంటే వీళ్ళు రోడ్లకు కూడా వచ్చేవాడు కాదు, రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం. ఏంటయ్యా సామాజిక న్యాయం నువ్వు చేసింది? ఎవరికి పదవులు ఇచ్చావు? రెడ్లందరూ కూడా బాగుపడలా. బాగుపడింది 4 రెడ్లే. ఎవరు? పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, ఇంకో పక్క సుబ్బారెడ్డి, ఇంకో పక్క విజయసాయి రెడ్డి. 4 రెడ్లు బాగుపడితే దేశం అంతా రెడ్లు బాగుపడ్డారా? తమ్ముళ్ళు ఆంజనేయ రెడ్డి బాగుపడ్డా? మహా ఆనంద రెడ్డి బాగుపడ్డా? ఏమంటారు మీరు? ఎవరన్నా బాగుపడ్డారా? రెడ్లు అనే వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా? వెనుకబడిన వర్గాలు ఎవరన్నా బాగుపడ్డారా? ఎస్సీలు ఎవరన్నా బాగుపడ్డారా? ఈ తాండాలో ఉండే ఎస్టీలు ఎవరన్నా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి సామాజిక న్యాయం? బీరకాయ, నేతి బీరకాయ
నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఈయన సామాజిక న్యాయంలో అంతే ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు. ఎవరు మారాలి? ఎవరు మారాలి? మీ జాతకాలు బాగుపడాలంటే ఎవరు మారాలి? దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఏమమ్మా మనంతా కష్టపడతారు, పిల్లల్ని బాగా చదివిస్తారు, మళ్ళా మీ మాదిరిగానే కూలి పనులు చేసుకోవాలని పిల్లలు అంతేనా? కూలి పనులే చేసుకుంటారా? వ్యవసాయ పనులే చేసుకుంటారా? ఏమంటే పాచి పనులే చేసుకుంటారా? మంచి ఉద్యోగం కావాలని ఆశ లేదా? పైకి రావాలని ఆశ ఉందా లేదా? పాపం చూస్తున్నా సార్, నాకు పైకి రావాలని ఆశ ఉంది, చేయి చూపిస్తా ఉంది సార్, నేను మీతో ఉన్నాను. ఆ చిన్న కుర్రాడు చూడు, వాడు కూడా చూపిస్తున్నాడు. అదే వాడు ఆశ. వాళ్ళ ఆశను మన్నించే మనస్తత్వం మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1,00,000 ఓట్లు ఇక్కడ మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175కు 175 మనమే గెలిచి కడాని వీళ్ళందరినీ ఎక్కడికి పంపిద్దాం? ఎక్కడికి పంపిద్దాం? ఆ పని చేయాలి. ఎందుకంటానంటే నా కోసమే కాదు, ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలనే కానీ ఇలాంటి వ్యక్తులు ప్రతిపక్షంగా ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తల్ని, ఇండస్ట్రీలు ఉండే వాళ్ళు కూడా బానిసల కంటే హీనంగా చూసే పరిస్థితికి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. అంటే 24 గంటలు మనం భయపడతా బతకాలనా? భయపడుతూ చావాలనా? మీరు ఒకసారి చూడండి, సాక్ష్య విలేకరు విశాఖ శ్రీకాకుళంలో వాళ్ళ ఎమ్మెల్యే వేధించి కిరణ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నిన్ననే కాళహస్తిలో ఆ బియ్యపు రెడ్డి ఉన్నాడు. ఎంత రౌడీయం చేశారో చూసుంటారు మీరు పేపర్లో. అప్పట్లో ఆయన పిఏ అంటే మొత్తం వాటాలన్నీ కలెక్ట్ చేసే వ్యక్తి. వాటాల్లో డిఫరెన్స్ వచ్చాయి, మనిషి చనిపోయాడు. మనిషి లేదు, ఇప్పుడు చనిపోయాడు. చంపేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా? ఇది ఒక మిస్టరీ, అవునా కాదా? అంటే మీ దగ్గర పనిచేసే పిఏ ఎందుకు చేసుకున్నాడని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పండి. మీ పేపర్లో పనిచేసే సాక్ష్య విలేకరుని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో సమాధానం చెప్పండి. చెప్పే ధైర్యం మీకుందా? మన పేర్లు జరిగాయా? నిన్ననే విశాఖపట్నంలో 5 మంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటే 4 చనిపి ఒక చిన్న పిల్లవాడు మిగిలాడంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. జీవితాన్ని ఎవరికీ నమ్మకం లేదు. ఆదుకుంటామని మనసుండే ప్రభుత్వం ఇక్కడ లేదని అందరికీ అర్థమైపోయింది. ఒకటే మార్గం, చావే మార్గం అనుకుంటే ప్రభుత్వాలు దేనికి తమ్ముళ్ళు? ఒకరొకరు కొట్టుకొని చావచ్చు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభుత్వం అనేది మీకు మనోనిబ్బరాన్ని ఇవ్వడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, రైతులు ఎప్పుడన్నా ఇబ్బంది పడితే ఆదుకోవడానికి, పిల్లలు ఎవరైనా ఉంటే ఉద్యోగాలు కావాలంటే అలాంటి ఉద్యోగాలు ఇచ్చి పైకి తీసుకురావడానికి ఇవన్నీ చేయాలి తప్ప అలాంటి ప్రభుత్వం లేదు. ఇది ఒక రాక్షస ప్రభుత్వం. మనల్ని ఇబ్బంది పెట్టి మానసిక ఆనందాన్ని పొందుతున్నారు, పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇది మంచిది కాదని మరొక్కసారి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరందరూ కూడా ఎప్పుడు నాకు ఒకే మాట చెప్పేవారు, మీరు కుప్పం ఎక్కువ రావాల్సిన పని లేదు. ఎన్నికల్లో మీరు రాష్ట్రం అంతా తిరగండి, ఎక్కువ సీట్లు గెలిపించుకోండి, సుస్థిరమైన పాలన ఇవ్వండి. మళ్ళీ మా కుప్పానికి ఏం కావాలనో చేయమని ఎప్పుడు కోరారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలే. చందాలేసుకుని ఉండీలు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి నామినేషన్ వేసిన ఘనత కుప్పం చరిత్రది. అది మీకే దక్కింది.
ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, ఈ రోజు నా పోరాటం నా కోసరం కాదు, తెలుగుదేశాని కోసరం కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసరం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, మీ భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నన్ను ఆశీర్వదించమంటున్నా, నాకు ధైర్యాన్ని ఇమ్మంటున్నా. మీ ధైర్యమే నాకు కొండంత ధైర్యం. మీరు లేకపోతే నేను లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో ఇది ఒక కోరిక. ఆ కోరిక గాడి తప్పిన పరిపాలన మళ్ళీ ఘాట్లో పెట్టి మిమ్మల్ని ప్రపంచంలోనే తెలుగు కమ్యూనిటీని నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే వరకు పోరాడతా, న్యాయం చేపిస్తా, దానికి కావలసిన విధంగా ప్రణాళిక తయారు చేస్తా, ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజు మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది, నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ రిమైండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, 100 రోజులు ఈ రోజు నేనేం చెప్పానో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళా రేపు వస్తారు, మేమేదో బటన్ నొక్కామంటారు. బటన్ నొక్కా బాగానే ఉంది, మా కరెంటు ఛార్జీలు ఏంటి, మా నిత్యావసర వస్తువుల ధరలేంటి, లేకపోతే మా బస్సు రేట్లేంటి, మా మీద వేసిన ట్యాక్సులు ఏంటి, పెట్రోల్ ఛార్జీలు ఏంటి, ఇవన్నీ అడిగి మా రోడ్ల కథ ఏంటి, ఇవన్నీ అడగాల్సిందిగా మరొక్కసారి నేను కోరుకుంటూ, ఒక సహకార నిరాకరణ తయారు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పని చేసినా, ఓటు అడిగినా అది పాపం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దుర్మార్గులకు కానీ మీరు సహకరిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే అవుతుంది. అది చెయ్యొద్దని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అదే మరిగా తెలుగుదేశం జనసేన అలయన్స్ కూడా వర్ధిల్లాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎస్టీసీఎల్ జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు కృష్ణానాయక్ గారు, రామకుప్పం పంచాయతీ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా పేర్లు మిస్ అయినాయి. వారు అనిదా భావించడం కోరుకుంటూ వారికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. సార్ మీకు ధన్యవాదాలు సార్. నాకు 2 నిమిషాలు మీ అవకాశం ఇస్తే మా మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, మీ దృష్టికి తీసుకొస్తాం సార్. సార్ చాలా మంది పేదలు ఈ టౌన్లో కూడా, టౌన్లో పాటు పల్లెల్లో కూడా ఇంటి స్థలాలు లేవు, కానీ ఇల్లు లేవు. చాలా మంది ఇల్లు లేకుండా బాధపడతా ఉన్నారు సార్. ఇల్లున్న వారికి అనాథులకి పట్టాలు ఇచ్చారు, వాళ్ళకే ఇల్లు ఇచ్చారు, వేలాది రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటా ఉన్నారు సార్. మీరు అధికారంలోకి వచ్చిన తక్షణం ఈ రామకుమార్ హెడ్ క్వార్టర్ తో పాటు పల్లెల్లో కూడా పేదల కింద ఇంటి స్థలాల వల్ల ఇంటి కూడా అదేవిధంగా మీరు పెట్టిన విద్యా జ్యోతి ప్రతి ఇంట్లో సార్. ప్రతి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉన్నారు సార్, మహిళలు ఉన్నారు, యువత ఉన్నారు. వాళ్ళకు అందరికీ కూడా స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. అదేవిధంగా గత 3-4 సంవత్సరాలుగా రైతులు పంట చెందిన రైతులందరూ తీవ్రంగా నష్టాలు చవిచూస్తా ఉన్నారు సార్. ఏడుగల దాడులు జరుగుతూ ఉన్నాయి, అడవి పందుల దాడులు జరుగుతూ ఉన్నాయి. పండించిన పండుగ గిట్టుబాటు ధరలు లేదు సార్. రైతులంతా కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మిమ్మల్ని మీపై ఉందని మేము వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ షాదీమహల్ మీరు వచ్చినప్పుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా షాదీమహల్ కట్టి ఎందరో పేదలకి కళ్యాణం చేసుకునే దానికి అవకాశం కల్పింది సార్. అది ఇప్పుడు దుస్థితికి చేరింది, దాన్ని బాగా చేయించాలి సార్. పేదలకంతా కూడా ఎంతో ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా నాడో నేడు కింద స్కూల్ అంతా అధ్వానం పట్టించినారు సార్. 70గా ప్రాథమిక పాఠశాలలు ఉంటే 219 మంది టీచర్లు ఉన్నారు సార్. కేవలం 71 మంది టీచర్లు ఉంటే 148 పోస్టులు వేకెంట్ అయినాయి సార్. స్కూల్ అంతా కూడా నాశనమైనాయి సార్. అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలు ఇబ్బందులు పెడతా ఉన్నారు సార్. దాని మీద దృష్టి సారించాలి సార్. అదేవిధంగా పిల్లలకు ఉపయోగపడే విధంగా స్థానికంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి సార్. మీరు రైతులకు ఇన్సూరెన్స్ వెళ్ళాలి సార్. మీరు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు చాలుకున్నాం సార్. ఇప్పుడు
ఆరోగ్యశ్రీ పథకం కూడా హాస్పిటల్ చేతులెత్తేస్తా ఉంటే చాలా మంది ఇబ్బందులు పడి సరైన వైద్యం లేకుండా పోయింది సార్. అక్కడ ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఋషికొండను బోర్డు కొట్టించి తన అక్రమ ప్యాలెస్లు కట్టుకుంటా ఉంటే ఇక్కడ ఉన్న స్థానిక వైఎస్ఆర్సీపీ దొంగలు ఈయన పక్కనే ఉన్న పుల్లిగుట్టలు కూడా వదలకుండా దానికుండా సదన్ దోసుకొని అక్రమంగా డబ్బు సంపాదన చూస్తున్నారు సార్. ఎక్కడ ప్రభుత్వ భూములని అన్యాయకాంతమైనా సార్ రెవెన్యూ అధికారులను చేతపట్టుకొని ఇప్పటికీ 5 సంవత్సరాలు 10 మంది తహసీల్దార్లు మార్చినారు సార్. ఎక్కడా సెంటు భూమి కూడా వదలకుండా అన్ని పట్టాలు తీసుకొని దొంగ పట్టాలు కూడా ఇల్లు కట్టుకున్నారు సార్. మీరు వచ్చిన తక్షణం ఈ ప్రభుత్వ భూముల పైన విచారణ జరిపించాలి సార్. సర్వే చేయించి అక్రమ కట్టడాలు కూల్చివేత కార్యక్రమం మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన రాజకీయ మండలంలోనే చేపట్టాలి సార్. అక్రమ కట్టడం రోడ్డు కూడా పెట్టుకోండి సార్. అదేవిధంగా అడవిలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతాను సార్. ఫారెస్ట్ వాళ్ళు సోదం చూస్తా ఉన్నారు సార్. రాత్రే పగలు తేడా లేకుండా ఒక ట్రాక్టర్ లో 4,000-5,000 రూపాయలు ఇసుక దోసుకుంటూ ఉన్నారు సార్. పేదలు కనీసం 15 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తాం సార్. మీరు ఉన్నప్పుడు సంక్రాంతి కానుక, రంజాన్ కానుక, క్రిస్మస్ తోపాని ఇస్తే ఎంతో సంతోషంగా ఇంటికి తీసుకొని వెళ్ళేవారు సార్. ఆ పరిస్థితి లేకుండా పోయింది సార్. అదే రేషన్ షాపుల్లో బిచ్చిగారికి బియ్యం వేసినట్ల కేవలం కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉన్నారు, బియ్యేస్తా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ఆ కిలో రూపాయి బియ్యం కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నారు సార్. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి సార్. ప్రతి గ్రామానికి కమ్యూనిటీ హాల్ సార్. రామకుమార్ మెట్టుకోటలో సరైన కళ్యాణ మండపం లేదు సార్. మీ దయతో ఒక కమ్యూనిటీ పెద్ద కళ్యాణ మండపం మీరు అధికారం చేపట్టిన తర్వాత కమ్యూనిటీ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల ప్రజల్లో పేదలు ఉన్నారు సార్. వాళ్ళంతా కూడా పెళ్లి చేసుకునేదానికి సులువుగా ఏర్పాటు చేయాలి సార్. ఇక్కడ ఉన్న టీడీడీ కళ్యాణ మండపం 98లో మీ చదువుతో కట్టినారు సార్. అది చాలా ఇరుకైంది సార్. కేవలం చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. తాగునీటి సమస్య కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్. రైతులను ఆదుకోవాలా, యువతను ఆదుకోవాలా, ముస్లిం మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలపై దారుణాలు అరికట్టాలా, ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ చేస్తా ఉన్న ప్రతి దోపిడీ మీరు దృష్టికి తెస్తాం సార్. రాష్ట్రంలోనే మొదటిగా ఈ నియోజకవర్గంలోనే అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రభుత్వ భూముల గుర్తింపు కార్యక్రమం చేస్తారని కోరుకుంటూ మీ కళావిధానాలు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుంటాం. నియోజకవర్గంలో ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. మనం వచ్చిన వెంటనే ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ ఆశిస్తున్నాం. అని చెప్పి అన్ని చేస్తాం. అది కాకుండా ఎస్టీల పట్ల ఇక్కడ ఎక్కువ తాండాలు ఉన్నాయి. నేనే ప్రత్యేకమైన పంచాయతీలు చేశాను. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అధికారులు ఇచ్చాను. ఎస్టీలకు అందరికీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాం. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చాం. పెళ్లి కారుకు ఇచ్చాం. ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మించాం. ఎస్టీ ఇళ్లకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు వేసాం. ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చాం. డ్రిప్ కూడా 100% ఉచితంగా ఇచ్చాం. ఎస్సీల కోసం 29 పథకాలు ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఎస్సీ సబ్ ప్లాన్ ని తూచా తప్పకుండా అమలు చేసి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య కూడా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మళ్ళీ జై హో బీసీ అనే కార్యక్రమం కింద మొత్తం వెనుకబడిన వర్గాలందరినీ ఐకమత్యం చేయడం కోసం 35 ఏళ్లుగా నన్ను గెలిపిస్తూ వచ్చింది. బీసీలే గెలిపించారు. బీసీల నియోజకవర్గం మన కుప్పం నియోజకవర్గం. మీ రుణం తీర్చుకుంటా ప్రతి ఒక్కరికి, చేతి వృత్తులకి, కుల వృత్తులకి, అదే మరిగా బీసీలు వ్యవసాయం చేసే వాళ్ళకి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు రైతులకు నేను చెప్పాను, ఉపాధి కోసం పరిశ్రమలు పెట్టాలి. తప్పకుండా ఈసారి ఎక్కువ ప్రాధాన్యత పరిశ్రమలకు ఇస్తాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నరేగా డబ్బులు పూర్తిగా దోచేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఒకప్పుడు మనం ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం, ఎన్నో అభివృద్ధి మడుగుదొడ్డు కట్టాం. ఇప్పుడు ఏమీ కట్టకుండా ఆ డబ్బులు ఏమైనా ఎవరికి అర్థం కావడం లేదు.
మళ్ళీ ఆ డబ్బులు సద్వినియోగం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పారు, ఎంత దుర్మార్గం అంటే నారాయణపురం తాండా దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర పెదవంకని తీసుకుని దోపిడీ చేస్తున్నారు. దానివల్ల మనం వేసిన ఫెన్సింగ్ మొత్తం లాగేశారు. ఏనుగులంతా ఊర్లోకి వస్తున్నాయి, మీ మీద దాడులు చేస్తున్నాయి. కనికరం లేని ప్రభుత్వం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను వేసిన ఫెన్సింగ్ కూడా కాపాడలేకపోయి వీళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని బలి చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని మీరే ఆలోచించాలి. ఇది అరికడతా మళ్ళీ నీకు భద్రత ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన భూ కబ్జాలు ఎక్కువగా చేస్తున్నారు. అసైన్మెంట్ భూములన్నీ కొట్టేస్తున్నారు. భూములు అయిపోయినాయి, ఇంకా మిగిలింది మీ భూములు మిగిలాయి. అందుకే కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం ఎవడి భూమి ఎవడి చేతుల్లో ఉండదు, అందరి భూములు వీళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళ దయాదార్శాలపైన మనం ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఆ చట్టాన్ని ఒకసారి మీరు స్టడీ చేయండి. ఇక్కడే పోలీసులు అడుగుతున్నా, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఏమనుకున్నారో ఒకసారి అడగండి. జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు, నేను కావాలనుకున్నారో ఒక్కసారి మీరు అడగండి. మీ పిల్లలు అడగాలండి. మీ పిల్లలు చెప్తారు, మళ్ళీ మా భవిష్యత్తు కావాలంటే మీరు అలాంటి దుర్మార్గులకు సపోర్ట్ చేయొద్దని మీ పిల్లలు కూడా చెప్పే పరిస్థితికి వస్తారని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా దాడులు విపరీతంగా చేస్తున్నారు. మామూలు దాడులు కాదు. చంద్ర పెరిపై అనే వారిపైన కుప్పం పార్కంలో స్థానిక మీడియాలో నన్ను గురించి పొగిడితే వాళ్ళు ఈ రౌడీలు వచ్చి కొట్టి తిరిగి మర్డర్ కేసు పెట్టే పరిస్థితి వచ్చారు. అతనైతే 6 నెలలుగా పెరిగితే 6 నెలలుగా పెరిపోయా 6 నెలలుగా బెడ్ అయిపోయే పరిస్థితికి వచ్చాడు. జయశంకర్ టీడీపీ మాజీ సర్పంచ్ పై మురుగేష్ అనే వ్యక్తి వైసీపీ నాయకుడు దాడి చేశారు. అతను కూడా తిరిగి ఆయన పైన కేసులు కూడా పెట్టి ఇది చేసే పరిస్థితికి వచ్చారు. నేను ముందు చెప్పిన కేసు గజేంద్ర ననియాల, ఇవన్నీ కూడా చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక విషయం ఏంటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, నిన్న కూడా జరిగింది. నిన్న పాతది మర్చిపోవచ్చు, కానీ ఈ రోజు మీరు చేసే పనులన్నిటికీ మళ్ళీ ఈ కార్యకర్తలు ప్రజలు తిరుగుబాటు చేసి రేపేం జరగబోతుందో ఒక్కసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కూడా కంట్రోల్లో నిగ్రహంగా ఉండాల్సిందిగా మరొక్కసారి ఈ పోలీస్ ముందరే హెచ్చరిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎవ్వరికీ భయపడం. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఠా నాయకులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల్ని